అందరికీ నమస్కారం. స్వామి, రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? భారతదేశం మరియు తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఆంధ్రదేశం అంటే రెండు కలిపి ఒకటే, మనం వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. సరే, మన నాయకులు వేరైనారు, మన హద్దులు వేరైన తప్ప మనకుండేటువంటి వాతావరణము, మనకుండేటువంటి వ్యక్తిత్వము ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రదేశం అంటే తెలుగు వారం అని అర్థం. కాబట్టి మనందరం ఒకటే కాబట్టి రెండిటికి వర్తిస్తుంది. కొన్ని స్వయం పాలకుల చేత, అంటే వాళ్ళు పాలిస్తున్నటువంటి ప్రాంతంతో ఉన్నటువంటి వాతావరణాన్ని కొద్దిగా మనం తీసుకోవడం వల్ల కొన్ని చిన్న చిన్న మార్పులు తప్ప మొత్తంగా ఎలా ఉండబోతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి దేశం యొక్క రాజకీయ వ్యవస్థని, రాష్ట్రాల యొక్క రాజకీయ వ్యవస్థని, పరిపాలన వ్యవస్థని, దక్షతని ఎలా చూస్తాము అని అడిగితే, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క భారతదేశాన్ని ఉనికిని చూడడానికి ఏం చూస్తారంటే వర్ష లగ్నం అంటారు. వర్ష లగ్నము, సాయన లగ్నం అంటారు దాన్ని. రాష్ట్రాల యొక్క లగ్నాన్ని చూసేటప్పుడు జగల్ లగ్నం అంటారు. ఈ జగల్ లగ్నము, ఈ రెండింటిని మనం చూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క ఒడంబడిక, శత్రుభావన, ఇవన్నీ కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఈ వర్షలగ్న ప్రకారంగా భారతదేశం ఎలా ఉంటుంది, పరిపాలన ఎలా ఉంటుంది? సుస్థిరమైన పరిపాలన, సుస్థిరము. ఇందులో ఏమాత్రం మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. సుస్థిరమైనటువంటి పరిపాలన అందించగలిగే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు బ్రహ్మాండంగా ఉందంటే, ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో, అంటే రాజ్యాధిపతి శనితో కలిసి ఉండడం అనేది. ఎందుకు? ఈ యొక్క వర్షలగ్నం అనేది మేషలగ్నమైంది. ఈ మేషలగ్నంతో ఉన్నటువంటి ప్రభావం చేత ఈ శని శుక్రుల యొక్క కలయిక అనేది అద్భుతమైనటువంటి శుభయోగాన్ని సూచిస్తుంది. ఇంకొకటి, ఇతర దేశాలతో అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. అంటే పెద్దన్న పాత్ర పోషించగలిగే అవకాశం, ప్రపంచ దేశాల్లో ఉత్తమ నాయకుల యొక్క లక్షణం ఎలా ఉంటుందో నేర్పించగలిగేటువంటి సామర్థ్యముతో కూడుకున్నటువంటిది. ఇక్కడ తప్పకుండా మన దేశము ఇతర దేశాలకి సంధిగా, మధ్యవర్తిగా ఉంటూ కొన్ని సమస్యల్ని కనబడకుండానే, అంటే మనం ప్రత్యక్ష పాత్ర పోషించకుండానే వాటిని పూర్తిగా మనం ఇద్దరి మధ్యలో సంధి కుదుర్చగలిగేటువంటి భారతదేశం యొక్క ఔన్నత్యం ఉండబోతోంది. శుక్రుడు శని కలయిక అంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎవరైనా కొంతమంది చేసి యుద్ధ వాతావరణం ఉంటుంది అంటే, కొన్ని ఆర్థికమైనటువంటి కొన్ని విషయాల్లో ఒక మాస ఫలితాల్లో కుజుడి యొక్క స్తంభన వల్ల కొన్ని నిర్ణయాలు కొంత ప్రజలని ఇబ్బంది కలిగించే అవకాశం కనపడుతోంది. దానివల్ల కొంత తీవ్ర వ్యతిరేకత కూడా పొందుకునే అవకాశం కూడా ఉంది. కానీ దాన్ని కూడా గట్టెక్కించగలిగేటువంటి నేర్పరితనంతో ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వంగాను తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి రావాల్సినటువంటి పంటలకు కావాల్సినటువంటి ఎరువుల సరఫరా అనేది కాస్త ఆలస్యం అవ్వడం చేత కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణం కూడా మనకు అటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధరలు ఎలా ఉంటాయి? జూలై వరకు మనకి ధరలు కొంత పైకి వెళుతూ, జూలై నుంచి తగ్గుతూ వస్తూ నవంబర్ కల్లా ఈ యొక్క ధరలన్నీ కూడా, అంటే కార్తీక మార్గశిర మాసాల్లో ధరలు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి బంగారం ధర ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా 1,80,000, 1,90,000 వరకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 1,80,000 వరకు, 1,90,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ తర్వాత మళ్ళీ అవి తగ్గుదలకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా అని చెప్పేసి 1,30,000, 1,40,000కి తగ్గేటువంటి అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. సరే, ప్రభుత్వ పరిపాలన రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా మన దేశానికి బ్రహ్మాండంగా ఉంది. ధనయోగం బాగా ఉంది, ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా గొడవలు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతుంటే సస్యశ్యామలమైనటువంటి ఆర్థిక నియంత్రణ, మంచి పంటలతో శోభాయమానమైనటువంటి ఒక భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపించగలిగేటువంటి సత్తా కలిగిన ప్రభుత్వంగా సుస్థిర పాలన అందించగలిగేటువంటి అవకాశం మన కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. అటువంటి లగ్న యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. శని 12ంట ఉన్న అనుకూల శుభయోగం, గురుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఎరువుల వల్ల, వర్షాల వల్ల, ప్రకృతి వల్ల అనుకూలమైన శుభయోగాలు. అయితే ఇక్కడ ఈ కుజస్తంభన వల్ల కొన్ని ప్రాంతాల్లో, ఉత్తర ప్రాంతాల్లో విమాన ప్రమాదాలు, 2 రైలు ప్రమాదాలు, జలప్రళయం కూడా కొద్ది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సో ఈ సెప్టెంబర్ మాసంలో ఉత్తర ప్రాంతం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. అలాగే మన పక్కనటువంటి తమిళ రాష్ట్రంలో కూడా అటువంటి ఉప్పెనలు, ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ ప్రభావం మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడే అవకాశం కనబడుతోంది అన్న విషయాన్ని గమనించుకోండి. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎలా ఉంది అని అడిగితే, ఇక్కడ వీరికి ఈ తృతీయ, షష్ఠ, అష్టమాధిపతుల యొక్క కొంత, అంటే భావోద్వేగం, కుజుడు స్తంభించాడు కదా,
ఆ కుజస్తంభన వల్ల కూడా వీరికి కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. పేరంతా కూడా బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇంత కష్టపడినా మాకు పేరు రావటం లేనటువంటి భావనతో ప్రతిపక్ష పాత్రని పోషించే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అది మిత్రపక్షమైనటువంటి పార్టీలు కూడా కేంద్రంతో ఘర్షణ పడే అవకాశం కనపడుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో వారికి వాళ్ళే వారు తీసుకున్న గోతులు వారే పడేట్టుగా మళ్ళీ కొద్దిగా పరాభవం పొందుకునే అవకాశం శ్రీ పరాభవ నామస్వంతో కనపడుతోంది. అదే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో పనికి మాలిన విషయాల గురించి ఘర్షణ వాతావరణం, పనికొచ్చే విషయాల గురించి ఘర్షణ వాతావరణం ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి తగినటువంటి గౌరవము అలాగే వారి సహకారము అందే అవకాశం బలంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి రుణాలన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని ఎరువుల విషయంలో కొన్ని విషయాల్లో మాత్రమే, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలకి కంటగింపుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాని విషయంలో కొంత తీవ్రమైనటువంటి వాదోపమానాలు, కొంత అధికార పక్షం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అనుకూలమైన ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి కొన్ని విషయాలు కూడా కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడుతోంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదేమైనా నవాంశ విషయంలో కొన్ని గ్రహాల యొక్క కుజుడు, శుక్రుడు, బుధుడి యొక్క నవాంశతి అద్భుతంగా ఉండడం వల్ల చాలా మంచి, అంటే ముఖ్యంగా ఈ యొక్క గురుడి ఉచ్చస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నేతల యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని సుపరిపాలన అందించగలిగేటువంటి అవకాశాలు మాత్రం బ్రహ్మాండం కనబడుతోంది. జగల్లగ్నంలో రాష్ట్ర ప్రభుత్వాలు, వర్షలగ్నంలో కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చిన్న విషయాల గురించే తప్ప పెద్దగా ప్రమాదాన్ని కలిగించుకునేటువంటి అవకాశం లేదు. తప్పకుండా దేశం యొక్క ఉన్నతిని కాపాడేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకతాటికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి 60% పాజిటివ్గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జరగబోయేటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి 60 to 65% కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. 35 to 40% నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాందే పైచేయిగా ఉంటూ రాజకీయ అనుకూలతని, సుస్థిరతని పొందుకునే దిశగా మంచి బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రకృతి కూడా వీరికి సహకరిస్తూ ఆనందకరమైన రాజకీయ భవిష్యత్తుకి ప్రయోజనం కలిగించే దిశగా ఈ సంవత్సర పరాభవనామ సంవత్సర ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు. రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఆర్థిక విషయాలు లాభాలు, అనుకున్నటువంటి వారికి బడ్జెట్ మంచి రూపకల్పన, ప్రజల మద్దతు పడకడం, తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకోవడం, కేంద్ర ప్రభుత్వం వారు ఎన్ని పన్నులు విధించినా దాన్ని తట్టుకోగలిగి సుస్థిరమైనటువంటి పాలన అందించగలిగే అవకాశం తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి బలంగా కనబడుతోంది. తప్పకుండా ప్రజల యొక్క సంక్షేమముతో, ప్రజల యొక్క సంక్షేమం కొరకు సహకారము చేత అన్ని రంగాల వారు కూడా కొంత అనుకూలతను పొందుకునే అవకాశాలు. మరి ఇక్కడ శని ప్రభావం చేత కొన్ని మతఛాందసవాదులు చేసేటువంటి కొన్ని అప్రయోజనమైనటువంటి అల్పమైన వాక్కులు కొంత మానసిక దౌర్భాగ్యాన్ని కలిగించిన, ప్రజల్లో కొంత వ్యతిరేకత కలిగించిన, కేంద్ర ప్రభుత్వం యొక్క ఔదార్య స్థితి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కఠినమైన ఆంక్షల వల్ల తప్పకుండా కొన్ని ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తుల్ని పక్కకు నెట్టేసి సుస్థిరమైనటువంటి పరిపాలన అందించగలిగే అవకాశం రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి ఆనందకరమైనటువంటి ప్రజా ఆమోద ప్రభుత్వాలు తప్పకుండా మంచి పరిపాలన అందిస్తాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.